శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ మనసులో మీరు ప్రేమించిన వ్యక్తిని తలుచుకుంటూ రాత్రి పడుకున్నప్పుడు ఈ నెంబర్ని 33 సార్లు రాసి 33 సార్లు చదివితే చాలు, మీరు కోరుకున్నవారు మీ వశం అవ్వాల్సిందే. అయితే ఈరోజు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది ఎంతటి అద్భుతమైన మాట అంటే నిజంగా జరిగిన మాట. చాలామందికి యూజ్ అవుతుందన్నమాట. రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా మన మైండ్ అనేది, మన మనసు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పబోయే నెంబర్ని నువ్వు 33 సార్లు రాసి 33 సార్లు చదివితే చాలు, 3 రోజుల్లోనే మీకు ఎటువంటి కోరిక అయితే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందన్నమాట. చాలామంది ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారని బాధపడుతూ ఉంటారు. చాలామంది భార్యాభర్తలు అంటే ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయ్యారని బాధపడతారు. ఇంకొంచెం మంది పిల్లలు మాట వినట్లేదని బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. మీరు ఎటువంటి కోరికతో అయితే ఈ యొక్క పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు రహస్యంగా చేస్తారో ఆ యొక్క పరిహారం అనేది సిద్ధించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి చక్కగా పరిష్కార మార్గం అయితే చూపిస్తుందన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఈరోజు రాత్రిలోపు ఎలా అయినా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు, కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మంగళవారం, శుక్రవారం, లేదంటే ఆదివారం రోజుల్లో, లేదంటే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో చేసుకుంటే అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, ఫలితం అయితే తప్పకుండా వస్తుంది. చాలామంది కూడా ఈ యొక్క పరిహారం చేస్తే జరుగుతుందా, జరగదా, ఇన్ని పరిహారాలు చేశాము, ఇదొక్క పరిహారం చేస్తే జరిగిపోతుందని అపనమ్మకంతో ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి ఎటువంటి అనుమానం కూడా లేకుండా చక్కగా మీరు ప్రశాంతంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీకు 100కి 100% ఫలితం అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అంతటి పవర్ఫుల్ అయినటువంటి అద్భుతమైనటువంటి మాట. అయితే ఈ యొక్క పరిహారానికి ఎటువంటి నియమ నిబంధనలు కూడా లేదు. నాన్ వెజ్ తిన్నా, పీరియడ్స్ టైంలో ఉన్నా ఇంకేం సంబంధం లేదు. మీరు ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు. పడుకునే ముందు చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు సొంతం అవుతుందండి. అలా కాదు, మేము ఇప్పుడే చూస్తామంటే అర్జెంటుగా చేసుకున్నామన్నా సరే నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఎటువంటి రాతలు గీతలు లేకుండా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీకు ధనపరమైన సమస్యలు ఉన్నా, లేదంటే మీరు కోరుకున్న బంధం విడిపోయినా, మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో, ఒకవేళ కోరుకున్న బంధం మీ దరికి చేరాలి అంటే ఆ యొక్క వ్యక్తిని మనసులో మీరు తలుచుకుంటూ గ్రీన్ కలర్ పెన్ను ఉపయోగించండి. ఇక వేరే ప్రాబ్లం సమస్యలకి రెడ్ కలర్ యూజ్ చేయవచ్చు. ఇలాంటి మార్కర్ అయినవి అంటే యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఈరోజు రాత్రి మీరు చేసుకోండి, రేపైనా చేసుకోండి, ఎప్పుడు చేసుకున్నా మంచిదే. ముందుగా చెప్పాను కదా, ఏ రోజు చేసుకున్నా మంచిదే, కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో చేసుకుంటే 100 రెట్ల ఫలితం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మీరు కోరిన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరిపోతాయి. అసలు జరగదన్న కోరిక కూడా నెరవేరుతుందన్నమాట. నెరవేరదనే మాటే ఉండదు, ఖచ్చితంగా తీరిపోతుంది. అయితే ఏం చేస్తారంటే ముందుగా మీరు చక్కగా మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి. కుదిరితే వెన్నెల్లో కూర్చొని చేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అక్కడ కూర్చొని మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ 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 అంటూ ప్రశాంతమైన మానసిక స్థితికి రండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని
మీ కులదైవాన్ని, యూనివర్స్ని తలుచుకోండి. యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోండి. అప్పుడు ఈ మాటను మొదలుపెట్టండి. ఇలా చేయడం మొదలుపెట్టండి అనమాట. ఈ పరిహారం అనేది దేనికోసమైనా చేసుకోవచ్చు. మీ కుటుంబం కోసమైనా, మీ భార్య కోసమైనా, భర్త కోసమైనా, పిల్లల కోసమైనా, ఆరోగ్యం కోసమైనా, డబ్బు కోసమైనా, దేనికోసమైనా సరే చేసుకోవచ్చు అనమాట. దేనికోసం చేసినా సరే కోరుకున్న బంధం అనేది మనసులో ఎవరైతే మీ కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకుని ఈ యొక్క పరిహారం చేస్తారో వారు ఎక్కడున్నా సరే వారి యొక్క మనసు మారి వారి యొక్క తప్పు తెలుసుకుని మీరు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా మీరు ఏం చేస్తారంటే వైట్ పేపర్ మీద మీ కోరికను ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలన్నమాట. అంటే జరిగిపోయింది అన్నట్టుగా రాసుకోవాలి. నాకున్నటువంటి అంటే నేను కోరుకున్న బంధాన్ని నన్ను ప్రేమతో వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళతో నేను సంతోషంగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాము, కలిసి ఇంతకు ముందు కన్నా ఇంకా ఆనందంగా ఉన్నామని మీరేం చేస్తారంటే అది రాసుకునేటప్పుడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ మనసులో మీ మైండ్లో అనుకుంటూ ఉండండి అనమాట. అలా అనుకుంటూ అలా ఉన్నారనుకోండి మీకు సంతోషంగా మీరు చాలా బాగున్నాము, మేము ఆరోగ్యపరంగా బాగున్నాము, లేదంటే డబ్బు మాకు వచ్చేసింది, మాకు ఇన్ని 20 లక్షలు కావాలి, అది మా చేతికి అందిపోయింది, ఏది సమస్య అయితే ఆ యొక్క సమస్య అనేది జరిగిపోయిన తర్వాత సంతోషంగా ఉన్నామని ఊహించుకుని రాయండి. అలా రాసిన తర్వాత మా కోరిక జరిగిపోయింది అన్నట్టుగా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజంగా జరిగిపోయింది, హ్యాపీగా ఉన్నాము అంటే మీ ఫేస్లో కూడా ఆ యొక్క ఫీలింగ్ అనేది కనపడాలన్నమాట. ఇలా కనుక చేశారంటే మీరు కోరుకున్నది ఏదైనా సరే వస్తువైనా, ధనమైనా, బంధమైనా కోరుకున్నట్లుగా మీరు ప్రేమతో మీ దగ్గరికి చేరుతుందనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకొని ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నేను ఇప్పుడు స్విచ్ వర్డ్ అని చెప్పాను కదా, ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే తాంబా. ఆ స్విచ్ వర్డ్ని స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి, రాయండి. ఆ తర్వాత 33 సార్లు మీరు అనుకున్న తర్వాత రాసుకోవాలన్నమాట. మా కోరిక జరిగిపోయింది, మాకు ఇష్టమైన బంధంతో మేము సంతోషంగా ఉంటున్నాము, చాలా ఆనందంగా ఉంటున్నాము అని ఆ ఆనందం అనేది మీ ముఖంలో కనపడాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఈ స్విచ్ వర్డ్ని కనుక మీరు 3 రోజులు 33 సార్లు చదువుకొని రాసుకున్నారంటే కొంతమందికి 3 గంటల్లోనే రిజల్ట్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు నమ్మకంతో చేస్తే మీ కోరిక ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.